Dear students, good morning. Welcome to Epitome IAS. Today our question is, give detailed explanation of main features of subsidiary alliance system. సైన్య సహకార వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణాలు వివరణాత్మక వివరణ ఇవ్వండి. Give detailed explanation of main features of subsidiary alliance system. Yes. మీరు ప్రిలిమ్స్లో చదివారమ్మా, బ్రిటిష్ వారి భారతదేశ ఆక్రమణ అనేది మనకి ఒక రకంగా చెప్పాలంటే మనం 4 విధాలుగా జరిగింది. 1757 నుంచి 1857 మీకు తెలుసు, విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ 100 years half of the Indian territory was occupied by the ఈస్ట్ ఇండియా కంపెనీ, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది. సో ఇది మనకి ఇలా 4 రకాలుగా జరిగింది. ఒకటి యుద్ధాల ద్వారా వార్ చేసి ఆక్యుపై చేసుకోవడం, 2 సబ్సిడరీ అలయన్స్ సైన్య సహకార ఒప్పందం ద్వారా సబ్సిడరీ అలయన్స్, 3 డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ఏమా, 5 మాల్ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేదని చెప్పి రాజ్యాలను ఆక్యుపై చేసుకోవడం. ఇలా బ్రిటిష్ వాళ్ళు భారతదేశ ఆక్రమణలో ఒక్క పాలసీ కాకుండా 4 పాలసీలని వాళ్ళు అప్లై చేశారన్నమాట. వారు యుద్ధం చేసి ఆక్యుపై చేసుకోవడం. ఇప్పుడు బెంగాల్ని ఎట్లా ఆక్యుపై చేసుకున్నారు? యుద్ధం చేసి ఆక్యుపై చేసుకున్నారు. సబ్సిడరీ అలయన్స్ ద్వారా సైన్య సహకార ఒప్పందం లేదా వ్యవస్థ. తర్వాత డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ద్వారా, అంటే మనకి రియల్ వారసులు లేనప్పుడు సో ఆ రాజ్యాన్ని వీళ్ళు ఆక్యుపై చేసుకుంటారు. ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. ఎస్. తర్వాత మాల్ అడ్మినిస్ట్రేషన్, అంటే మనకి అడ్మినిస్ట్రేషన్ బాగలేదు, పరిపాలన బాగలేదు అని చెప్పి ఆక్యుపై చేయడం. ఇట్లా మనకి 4 రకాలు. అయితే మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, సైన్య సహకార వ్యవస్థ లేదా సైన్య సహకార ఒప్పందం యొక్క ప్రధాన లక్షణాలను వివరణాత్మక వివరణ ఇవ్వండి. సో ఇందులో మనకి సబ్సిడరీ అలయన్స్ అనేది 2వదమ్మా. అయితే మనకి సబ్సిడరీ అలయన్స్ ఈ సైన్య సహకార ఒప్పందంలో సబ్సిడరీ అలయన్స్లో మనకి ముఖ్యమైన పాయింట్ ఏంటంటమ్మా, ఇది మెయిన్ ఉద్దేశం ఏంటంటే, వితౌట్ ఎనీ వార్ లేకుండానే సో టెరిటరీని కంట్రోల్లోకి తీసుకోగల శక్తి మనకి సైన్య సహకార ఒప్పందానికి ఉంటుందమ్మా. ఎస్టాబ్లిషింగ్ ఇట్స్ కంట్రోల్ ఓవర్ ఇండియన్ టెరిటరీస్ వితౌట్ ఎనీ వార్, దీని మెయిన్ ఆబ్జెక్టివ్ అదమ్మా. సో దీన్ని 1798లో లార్డ్ వెల్లెస్లీ ప్రవేశపెట్టాడు. 1798లో లార్డ్ వెల్లెస్లీ సైన్య సహకార ఒప్పందాలకు మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి? సో వితౌట్ వేజింగ్ ఎనీ వార్ టు కంట్రోల్ ది ఇండియన్ టెరిటరీస్. సో అయితే మనకి ఈ సైన్య సహకార ఒప్పందంలో ఫీచర్స్ ఏంటి అనేవి మనం చూద్దాం. ముఖ్యమైన లక్షణాలు, ప్రధాన లక్షణాలు ఏంటి? సో లార్డ్ వెల్లెస్లీ ఇదొక బ్రిటిష్ ఇంపీరియలిస్టిక్ వ్యవస్థ ఇది. సో ఇది 1798లో ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇందులో మొదటగా ఏంటంటే, ఏ స్టేట్ అయితే భారతదేశంలో ఉండే ఏ రాజ్యం అయితే ఈ సబ్సిడరీ అలయన్స్ మీద ఒప్పందం మీద సైన్ చేస్తుందో ఆ స్టేట్కి లేదా ఆ రాజ్యానికి వీళ్ళు ప్రొటెక్షన్ కల్పిస్తారమ్మా. ఫస్ట్ పాయింట్, ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేస్తే, ఆర్ బ్రిటిష్ వుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ప్రొటెక్షన్ ఆఫ్ దట్ సైన్డ్ స్టేట్. ఏ స్టేట్ అయితే సైన్ చేస్తుందో ఈ సబ్సిడరీ అలయన్స్ ఒప్పందం మీద, ఆ స్టేట్ తాలూకా ప్రొటెక్షన్ అనేది ఎవరు చూసుకుంటారు? ఈ బ్రిటిష్ చూసుకుంటుంది, ఈస్ట్ ఇండియా కంపెనీ చూసుకుంటుంది. అది ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అవ్వండి లేదా ఎక్స్టర్నల్ ఫైట్ అయినా సరే, అంటే అంతర్గతంగా జరిగే యుద్ధమైనా లేదా బయట నుంచి అటాక్స్ అయినా, అవుటర్ అటాక్స్ నుంచి కూడా ఎవరు? బ్రిటిష్ వుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ దట్ సైన్డ్ కింగ్డమ్. ఇదొక పాయింట్ అమ్మా, ఫస్ట్ పాయింట్ అనమాట. ఏంది? ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అయినా ఎక్స్టర్నల్ అవుట్పుట్ అయినా జనరల్గా ఇక్కడ యుద్ధం చేయాలంటే ఎవరు చేయాలి? మళ్ళీ ఈస్ట్ ఇండియా కంపెనీ చేస్తుంది, ఇంకెవరు చేస్తారు? కానీ అయినా సరే ఇట్లా ఒక స్టేట్మెంట్, ఒక పాయింట్, ఒక ఫీచర్ ఇవ్వడం జరిగిందమ్మా.
అంటే ఎవరు చూసుకుంటారు ప్రొటెక్షన్? బ్రిటిష్ చూసుకుంటుంది ఆ సైన్ స్టేట్. ఎవరైతే సైన్ పెడతారో వాళ్ళకి. సెకండ్ పాయింట్. సో దానికోసం బ్రిటిష్ ఆర్ ఈస్ట్ ఇండియా కంపెనీ కొంత ఫోర్స్ని అక్కడ పెడుతుందమ్మా. సబ్సిడరీ అలయన్స్ కొంత సైన్యాన్ని అక్కడ పెడుతుంది. ఎందుకు? ప్రొటెక్షన్ కోసం. ఆ స్టేట్లో కొంత సైన్యాన్ని పెడుతుంది. బ్రిటిష్ వుడ్ మెయింటైన్ సబ్సిడరీ ఫోర్సెస్ ఇన్ దట్ స్టేట్. మరి అంటే కొన్ని ఫోర్సెస్, ఆర్సెస్, ఎలిఫెంట్స్ ఏ కావాలంటే అవి. సో మరి ఈ ఫోర్సెస్కి మనకి ఫుడ్ కానీ శాలరీ కానీ ఎవరు భరించాలి? ఆ స్టేటే భరించాలి. ఏ స్టేట్ అయితే సైన్ చేసిందో ఆ స్టేట్ భరించాలి. సో ఎట్లా? ఏదర్ ఇన్ క్యాష్ ఆర్ ఇన్ టెరిటరీ. క్యాష్ రూపంలో కానీ టెరిటరీ రూపంలో కానీ ఇవ్వచ్చు. ఉదాహరణకి మనకి హైదరాబాద్ నవాబ్ మొట్టమొదటగా సైన్ చేసిందమ్మా. ఎవరు మొట్టమొదటిగా సైన్ చేసింది? హైదరాబాద్ నవాబ్ నిజాం అలీ ఫస్ట్ కింగ్ టు సైన్ ఆన్ ది సబ్సిడరీ అలయన్స్. నిజాం అలీ. సో హైదరాబాద్ నవాబ్ ఎప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళకి చాలా ఫర్గా ఉండేవాడు. అయితే నిజాం అలీ మరి ఏం చేశాడంటే వాటికి బేర్ చేయలేక, అంటే వాటి సాలరీస్ కానీ ఫుడ్ కానీ ఆ ఫోర్సెస్కి బేర్ చేయలేక అతను నార్థరన్ డిస్ట్రిక్ట్స్ని ఇవ్వడం జరిగిందమ్మా. టెరిటరీ అని చెప్పాం కదా, క్యాష్ ఆర్ టెరిటరీ. నార్థరన్ డిస్ట్రిక్ట్స్ని ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వడం జరిగింది. నార్థరన్ డిస్ట్రిక్ట్స్ అవేంటవి? నార్థరన్ డిస్ట్రిక్ట్స్ బళ్ళారి, కర్నూల్, కడప, అనంతపూర్. బళ్ళారి, కర్నూల్, కడప, అనంతపూర్. వీటిని సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అని పిలుస్తాం. అంటే వాళ్ళకి దత్తతకి ఇవ్వడం జరిగిందమ్మా. సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అంటే ఇక్కడ నుంచి వస్తున్నటువంటి రెవెన్యూస్ని వాళ్ళు తీసుకొని సో దాంతో ఎవరు? బ్రిటిష్ వాళ్ళే మెయింటైన్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ నుంచి వచ్చినటువంటి రెవెన్యూ వాళ్ళు తీసుకోవాలి. సీడెడ్ డిస్ట్రిక్ట్స్ దత్త జిల్లాలు అని మనం చెప్తాం. బళ్ళారి, కర్నూల్, కడప, అనంతపూర్ ఈ ప్రాంతాలని ఇవ్వడం జరిగింది. ఎవరికి? ఈస్ట్ ఇండియా కంపెనీకి, టు మెయింటైన్ ది ఫోర్స్. ఎస్, ఇది మనకి 2 పాయింట్. అయితే మనకి ముఖ్యంగా దీని మీద సైన్ చేసినటువంటి వ్యక్తులు ఎవరంటే మనకి హైదరాబాద్ నుంచి నిజాం అలీ, అలాగే మరాఠా నుంచి మనకి వడయార్స్. హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ అయిపోయిన తర్వాత, వాళ్ళు చనిపోయిన తర్వాత సో వడయార్స్ అక్కడ రూలింగ్కి రావడం జరిగింది. కృష్ణరాజ వడయార్ 3. కృష్ణరాజ అంటే మైసూర్ నుంచి కృష్ణరాజ వడయార్, మైసూర్ నుంచి కృష్ణరాజ వడయార్ 3 1799లో సైన్ చేయడం జరిగింది ఇతను. నిజాం అలీ 1798 ఫస్ట్ ఇయర్. కృష్ణరాజ వడయార్ 3. తర్వాత అవధ్ నుంచి సాదత్ అలీ ఖాన్ 1801. సాదత్ అలీ ఖాన్ 1801. ఎవరెవరైతే సైన్ చేస్తారో వాళ్ళ ప్రొటెక్షన్ బ్రిటిష్ వాళ్ళు చూసుకుంటారు. ఆ స్టేట్కి కొంచెం ఫోర్స్ని పంపించడం కూడా జరుగుతుంది. అంటే ఎనీ టైం ఫోర్స్ రెడీగా ఉంటుంది. నెక్స్ట్ మహారాష్ట్ర నుంచి పీష్వా బాజీరావు 2. పీష్వా బాజీరావు 2 1802. సో వీళ్ళు ముఖ్యంగా సబ్సిడరీ అలయన్స్ మీద సైన్ చేసినటువంటి వ్యక్తులు మొదట్లో ముఖ్యంగా. సో ఇట్లా మనకి ఈ సెకండ్ పాయింట్. ఇకపోతే థర్డ్ పాయింట్కి వచ్చేసరికి సిగ్నటరీ స్టేట్ ఏదైతే సైన్డ్ స్టేట్ ఉందో ఆ సైన్డ్ స్టేట్ షుడ్ సరెండర్ ఫారెన్ రిలేషన్స్ టు ది బ్రిటిషర్స్. సో విదేశీ సంబంధాలు అనేవి ఎవరి అండర్లో పెట్టాలి? ఈ బ్రిటిష్ వాళ్ళ అండర్లో పెట్టాలి. అంటే వీళ్ళు వేరే వాళ్ళతో, అంటే ఇప్పుడు ఫ్రెంచ్ వాళ్ళతో ఎటువంటి రిలేషన్స్ మెయింటైన్ చేయకూడదు. సో ఎప్పుడైతే సైన్ చేస్తావో నీ ఫారెన్ రిలేషన్స్ అనేవి బ్రిటిష్ వాళ్ళ అండర్లోకి వెళ్ళిపోతాయి. సైన్డ్ స్టేట్ షుడ్ సరెండర్ ఫారెన్ రిలేషన్స్ టు ది
బ్రిటిష్. అది మనకి ఇంకో పాయింట్ అమ్మా. ఎస్. ఫోర్త్ పాయింట్, ఇక్కడ ఈ సైన్డ్ స్టేట్లో ఒక బ్రిటిష్ రెసిడెంట్ ప్రతినిధిని, బ్రిటిష్ రెసిడెంట్ ఒక ప్రతినిధిని ఇక్కడ అపాయింట్ చేస్తారమ్మా. ప్రతినిధిని ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ రెసిడెంట్ని ఒక అతను చూస్తారు. ఇతను డిఫెన్స్ అండ్ ఫారెన్ రిలేషన్స్ చూసుకుంటాడు. డిఫెన్స్ అండ్ ఫారెన్ రిలేషన్స్. అంతేకాకుండా స్టేట్లో జరుగుతున్నటువంటి విషయాల్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి తెలియజేస్తుంటాడు ఎప్పటికప్పుడు. సో ఇట్లా మీరు పాయింట్ చూసినట్టయితే ప్రత్యేకంగా ఎవరు అంత కాన్ఫ్లిక్ట్ చేసేది ఏమి ఉండదు ఇక్కడ, లోకల్గా కానీ బయటకు కానీ. చేస్తే మళ్ళీ బ్రిటిష్ వాళ్ళే చేయాలి. కానీ బ్రిటిషే మేము మీకు ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. సో వాళ్ళ ఫోర్సెస్ ఇక్కడ ఉన్నాయి. అంటే ఏంటి? వాళ్ళ అండర్లోకి స్టేట్ వెళ్ళిపోయినట్టే. ఇంకోటి ఏంటి? ఫారెన్ రిలేషన్స్ వాళ్ళ అండర్లోనే ఉన్నాయి. సో అక్కడ ఏం జరుగుతుందో తెలియడానికి ఒక బ్రిటిష్ రెసిడెంట్ కూడా అక్కడ పెట్టడం జరిగింది. దీన్ని బట్టి మనకు చూస్తే ఏంటంటే వారు జరగకుండానే సో స్టేట్ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ కంట్రోల్కి వెళ్ళిపోయినట్టు మనకి ఈ విధంగా అర్థమవుతుందమ్మా. సో ఇదే మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ సబ్సిడరీ అలియన్స్, టు కంట్రోలింగ్ ది ఇండియన్ టెరిటరీస్ వితౌట్ ఎనీ వార్. ఎస్, ఈ ఫీచర్స్ మనం రాయాలి, ప్రధాన లక్షణాలన్నీ రాయాలి. ఇది మనకి సబ్సిడరీ అలయన్స్ తాలూకా మెయిన్ ఫీచర్స్. ఎస్, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.